బంగ్లాదేశ్ లో ఇస్కాన్ నాయకుడు ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పాటు హిందువులపై జరుగుతున్న దాడులు హింస విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ 68 మందిని ప్రముఖులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వీరిలో ఓ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, పలువురు మాజీ అధికారులు, ఒక ఎంపీ తదితరులున్నారు. హిందువులు, వారి ఆస్తులు, ఆలయాలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఇవి తీవ్ర స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. మహిళలపై హింస మరింత ఆందోళనకరమని, అపహరణలు, బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక హింస, మానవ అక్రమ రవాణా వంటి వాటికి చోటు చేసుకుంటున్నట్లు నివేదికలు వస్తున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం కేంద్రానికి మద్దతుగా ఉంటుందన్నారు. బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలను, దేవతామూర్తులను అపవిత్రం చేయడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీలు, వారి ప్రార్థనా మందిరాల భద్రతకు భరోసా ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. ఇక బంగ్లాదేశ్ లో ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అక్కడి హైకోర్టు తోసిపుచ్చింది. ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టును వ్యతిరేకిస్తూ ఢాకా సహా పలు ప్రాంతాల్లో హిందువులు చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీయడంతో ఇస్కాన్ పై నిషేధం విధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాదనల అనంతరం ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధించడానికి బెంచ్ నిరాకరించిందని అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది.